పాత్రికేయ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలండి. ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే సాక్షి పేపరు, సాక్షి టీవీ అట్లాగే ఆర్టీవీ ఒక కథనాన్ని ప్రచురించాయి. అదేంటంటే వింతగా ఉంది. ఒక షాపుకు వచ్చి సేల్సే 2000 ఉంటుంది, దాన్ని 25 లక్షలు పెట్టి తీసుకున్నారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆ వ్యక్తిని హననం చేయాలంటే ఆ వ్యక్తిత్వాన్ని ఇంత దిగజారాలా, ఇంత బురద జల్లాలా, ఇంత ఏమైన పని చేయాలా అని నేను అడుగుతున్నానండి. ఇంత దిగజారి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ 175 మంది ఎమ్మెల్యేల్లో నీతి నిజాయితీ ఇప్పుడు వరకు ఆయన చెప్తూ ఉంటారు మీటింగ్లో, సింగిల్ రాగి పైసా కూడా నేను తప్పు చేయలేదని. ఆయన కాదండి, మేము చెప్తున్నాం. ఒక కార్యకర్తగా, తెలుగుదేశం కార్యకర్తగా మేము చెప్తున్నాం. ఆయన సింగిల్ నయా రాగి పైసా ఇప్పుడు ఎక్కడా తప్పు చేయలేదు, చేయడు, చేసేవాడు కాదు. ఆయన వ్యాపారాలు ఉన్నాయి. ఆయన ప్రజలకు సేవ చేయాలి, తద్వారా ఎమ్మెల్యే పదవి సాధించి ప్రజలకు సేవ చేయాలని వచ్చారు. ఆయన అట్లాగే సేవ చేస్తున్నారు, ఇంకా సేవ చేస్తూనే ఉంటారు. ఆయనకి ఒక పక్క రైటు, ఒక పక్క లెఫ్ట్. ఇదివరకు చీకటి రోజులు కాదండి, రైటు లెఫ్ట్ పెట్టుకుని కాన్స్టిట్యున్సీని దోపిడీ చేయడానికి. ఆయనకు ఉండేది ఒకటే, ఆయన వెనకాల మేమందరం సైన్యంగా నడుపుతాము. ఆయనకి కుడి భుజాలు, ఎడం భుజాలు ఏముండవండి. దీన్ని ప్రచురించిన మీడియా వాళ్ళకి మేము చెప్తున్నామండి, అది మీరు చేసేది మీరు ప్రచారం చేసేది నిర్ధారించుకోండి ముందు. ఒక మీడియా అంటే ఒక ఇది ఉంది, ఇది చేసేది నిజం, వాళ్ళు చెప్పేది నిజం అని. దాన్ని పోగొట్టుకోకుండా చూసి దాన్ని విచారణ చేసి చేయాలని కోరుకుంటూ, ఇంకొకసారి ఇట్లాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే మేము తీవ్రంగా ఖండించి దీని మీద తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం.